హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈ రోజు మనము సింపుల్ టమోటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి రైస్ లేకి, ఇడ్లీ, దోశ, చపాతీ ఏ దాంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇది వేడి వేడి రైస్ లేకి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోతుందండి. మనకి ఏం అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ వేసి ఇక్కడ నేను 2 మీడియం సైజు ఎర్రగా మాగినవి తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది వేసేద్దాము. కొంచెం చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇది టమోటాను మగ్గనిద్దాము. చూద్దామండి. ఒక 6 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసారు కదండి, టమోటా కొంచెం ఉడికింది. సో సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారనిద్దాము. ఈ టమోటా అంతా చల్లారిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా దీంట్లోకి వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ పేస్ట్గా వద్దండి, జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేస్తే చాలు. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఎక్కువ పేస్ట్ లా కాకుండా కొంచెం మనకు టమోటా అది కొంచెము కచ్చా పచ్చాగా నేను ఇట్లా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడు పోపుకు ప్యాన్ పెట్టుకొని ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, ఒక 5 స్పూన్స్ నేను శనగపప్పు వేస్తున్నాను. ఈ చట్నీకి ఈ శనగపప్పేనండి టేస్ట్. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఒక 5 స్పూన్స్ వేసాను. దీనికి వెల్లుల్లి కూడా చాలా టేస్ట్ అండి ఈ పచ్చడికి. సో ఒక 8 వెల్లుల్లి తీసుకొని నేను సన్నగా ఇట్లా కట్ చేసుకున్నాను. ఇవి వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు అంతా వేసిన తర్వాత ఒకసారి మనము ఇది ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి కొంచెం. సో ఈ వెల్లుల్లి అంతా వేగిందండి. మరి రెడ్గా వద్దు, సో బాగోదు ఈ చట్నీకి. సో ఈ మాత్రం ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 4 ఎండుమిర్చి వేస్తున్నాను. సో ఎండుమిర్చి వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ సెకండ్ నుంచి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేద్దాము. నేను ఇప్పుడు ఈ చట్నీని వేస్తున్నాను. ఇవి పేస్ట్ చేసినాన్ని. కొద్దిగా పసుపు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటా ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసాము. సో అందుకని కొద్దిగా వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్, మనం ఆల్రెడీ సాల్ట్ వేసామండి, చూసి వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు అంతేనండి. ఒకసారి మిక్స్ చేయండి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టుదామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనం ఎక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. సో ఈ చట్నీ మీకు ఒక 10-15 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది. సో మనం ఇది డిష్ అవుట్ చేసేద్దాం ఇప్పుడు. అంతేనండి, వేడి వేడి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.